భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నర్సంపేటలో హై టెన్షన్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు. కర్నూలులో ఉచిత ఏఐ ఫిల్మ్ మేకింగ్ శిక్షణ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం. గోరుకల్లు రిజర్వాయర్ వద్ద హై టెన్షన్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ పై విద్యార్థుల ఆగ్రహం, పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుతో హై టెన్షన్ నెలకొంది. మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అధికారులు అర్ధరాత్రి తొలగించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నర్సంపేటకు భారీగా పోలీసుల బలగాలను తరలించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరికి ఆయన ఫోటో తీసుకుంటాను కానీ ఆ సెల్ఫీ తీసి
ఏ నిషేధిత జాబితా వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. బిగ్ టీవీలో పనిచేసే అశోక్ అనే ఎడిటర్ తాను కష్టపడి సంపాదించిన 40 లక్షల ఇంటి యజమానికి చెల్లించి రిజిస్ట్రేషన్ కు వెళ్లగా ఆ ఇల్లు 22A ఉన్నట్లు తేలిందని తెలిపారు. తనకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ అశోక్ మాజీ మంత్రి హరీష్ రావుకు లేఖ ఇచ్చారని శ్రవణ్ పేర్కొన్నారు. హరీష్ అన్న చేతిలో పెట్టి ఆయన గుండె బాధ అంతా హరీష్ అన్నకు చెప్పిండు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. బిగ్ టీవీలో ఆయన ఎడిటర్ అట, అశోక్ అని చెప్పని బిగ్ టీవీలో ఎడిటర్. ఆయన సోషల్ మీడియాలో ఆయన గాథంతా రాసుకున్నాడు. 30 ఏళ్లు పనిచేసిన నాకు సొంతిల్లు లేదు, అక్కడ తనట్లాడి ఇక్కడ తనట్లాడి ఈ కష్టపడి ఆ కష్టపడి నేను ఎట్లా కొత్త ఫ్లాట్ కొనుక్కోలేను కానీ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కొనుక్కుంటా అని చెప్పని సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కోసం 40 లక్షలు పోగు చేసుకుని ఆ ఇల్లు కొనుక్కోవడం కోసం ఆల్రెడీ ఓనర్ కు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22A ఉంది అని చెప్పని ఏ రకంగా నేను బాధపడుతున్నా అని చెప్పని ఒక జర్నలిస్ట్ సోదరుడు, సమాజంలో ప్రశ్నించగలిగేటువంటి వాడు, వాళ్ళు ప్రశ్నిస్తే సమాజం వింటుంది, అటువంటి వ్యక్తి కూడా ఇవాళ బాధను వ్యక్తీకరిస్తూ హరీష్ అన్న దగ్గరకు వచ్చి ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చిపోయిన పరిస్థితి. ఇట్లా చాలా మంది అశోకులు ఉన్నారు. ఇవాళ లక్షలాది మంది, కోటాను కోట్ల మంది ఇవాళ ఈ 22A వల్ల ఇవాళ నానా ఇబ్బంది గురవుతున్నట్టు పరిస్థితి. వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పే విధంగా మన పోరాటాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని వెండి పైడి కన్నులు సమర్పించి పుట్టలో పాలుపోశారు. అవివాహిత యువతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తే కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టైం 1:30 తక్కువేం కాలే. नेत्राजम्य प्राणानाय म्याजम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय हस्तं प्रक्षाल्य विष्णवे नमः. వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఈ దేవాలయం చైర్మన్ పేరు పేరున అందరికీ వచ్చిన తెలుపుతుంది. ఇట్లు తిమ్మాపురం రాజేశ్వరరావు చైర్మన్. దేవుడు పూలు తీయడమ్మా, మా కాబట్టి చైర్మన్కే పూలు ఇచ్చాను నేను. అప్పుడు ఏమైతావన్నా అందులో ఒకటి కదా, అందులో ఒకటి కదా. శరవణ భవాయ నమః. సుప్రసిద్ధ శ్రీ ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయంలో శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రులైనారు. ఈరోజు స్వామివారి యొక్క పుట్టలో పాలు పోసి వెండి కన్ను పైడి కన్ను సమర్పించిన వారికి సర్పదోషము, నాగదోషము, నాగతారణము, సర్ప కాటు తొలగి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మరియు వివాహంగా స్త్రీ పురుషులకు ఈరోజు స్వామిని దర్శించుకుంటే వివాహ యోగ్యము, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఊకల్ నాగేంద్ర స్వామి దేవాలయం అంటేనే భక్తుల కొంగు బంగారంగా నిలుస్తూ ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసము వర్ష ఋతువులో మనది మొత్తము వ్యవసాయాధార దేశం కాబట్టి
రైతులకు సర్పశాపం గురి కాకుండా వారి వ్యవసాయ పనుల్లో పనిచేసినప్పుడు సర్ప కాటుకు తెలియకుండా సర్పం తొక్కినప్పుడు ఆయన రక్షణతో సర్ప కాటు గురి కాకుండా ఉండేందుకు రైతులందరూ కూడా వచ్చి పుట్టులో పాల్పోసి వెండి కన్ను పైడికన్ను సమర్పించుకొని వారి యొక్క కోరికలు తీస్తూ ఉంటారు. ఈరోజు ఆలయానికి వేలాది మందిగా వచ్చి పుట్టులో పాల్పోసి సందర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, ఆలయ చైర్మన్ తిమ్మావరం రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సుభాష్ మరియు గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని స్వామి వారికి వచ్చిన భక్తులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసినారు. శరవణ భవాయ నమః. 22A నిషేధిత జాబితాలో భూముల చేర్పుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 60 ఏళ్లుగా ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూడా 22Aలో ఎలా చేర్చారని నిలదీశారు. కాలనీలు, లేఅవుట్లు, హెచ్ఎండిఏ, హెచ్యుడిఏ ప్రభుత్వం విక్రయించిన భూములను నిషేధిత జాబితాలో పెడితే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలను, అధికారులను కార్యాలయ చుట్టూ తిప్పుతున్నారని హరీష్ రావు విమర్శించారు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు, సర్వే నంబర్లు మొత్తం, లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ వైద్య నిపుణులు సుమారు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 200 మందికి ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. తీవ్రమైన సమస్యలున్న 20 మందిని తదుపరి చికిత్స కోసం బోధన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాసిందాన్ని పట్టుకోండి. ఎంత వయసు అనేది చెప్పు.
నీట్గా అనిపిస్తుందా? నీట్గా తీసేస్తే కూడా కనబడుతుంది. ఈటికెళ్ళి రంగారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ జోగిపేట రెండు క్లబ్ల ఆధ్వర్యంలో మన గ్రామంలో పుల్కల్ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల నుండి కంటి ఉచిత పరీక్షకు మరి అవసరమైన వాళ్ళకు కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి ఈరోజు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి ఉచితంగా పరీక్షలు చేసుకొని మీరు కంటి అద్దాలు తీసుకొని అవసరమైన వాళ్ళు ఎవరెవరికైతే ఆపరేషన్లు అవసరం ఉన్నాయో వాళ్ళందరినీ ఎల్లుండి ఉదయం అంటే గురువారం రోజు ఉదయం ఇక్కడికి వెళ్ళి బోధన్కి బస్సులో తీసుకెళ్ళి మళ్ళా ఆపరేషన్ చేయించేసి శుక్రవారం రోజు పొద్దున్నే మళ్ళీ ఎవరినైతే తీసుకెళ్తున్నామో వాళ్ళందరినీ ఇక్కడనే క్షేమంగా దించుతాం. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు, మళ్ళీ ఎవరో ఎంబడి ఉండాలని అవసరం కూడా లేదు. ఇది 10 నిమిషాల ఆపరేషన్, 10 నిమిషాలలోనే అయిపోతుంది కంటి ఆపరేషన్. కాబట్టి మీరందరూ కూడా ఎందుకు ఒకరోజు ఆపుతున్నారంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా దుమ్ము పడ్డదా లేకపోతే షుగరు బీపీ తోటి ఏమైనా రియాక్షన్ అవుతుందా అని ఒకరోజు ఉంచుకుంటారు. మళ్ళీ పొద్దుగాల పట్టి మార్చేసి కొత్త పట్టి వేసేసి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడనే క్షేమంగా దించుతారు. కాబట్టి దీన్ని అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మరి మన రవీందర్ గౌడ్ గారు మరి ఇప్పటి నుండి తను డాక్టర్ అయినప్పటి నుండి 30,000 మందికి మరి కంటి అద్దాలు ఆపరేషన్లు చేసిన చాలా పెద్ద డాక్టరు. మన దగ్గర కూడా డాక్టర్గా చేసిండు మన హాస్పిటల్లో. మరి ఆయన శంకర్ నేత్రాలయం అని బల్కంపేటలో ఉన్నది. ఎవరైనా ప్రైవేట్గా కూడా పోయినా కూడా అక్కడ కూడా తను డాక్టర్ సాబు అందరికీ సేవ చేస్తాడు. ప్రతి ఆదివారం మరి జోగిపేటకు కూడా వస్తాడు తను. జోగిపేటలో సారథి క్లినిక్ ఉంది కాబట్టి ఆ క్లినిక్లో కూడా ఎవరైనా పోతే వాళ్ళకు కూడా చూసి మరి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి పుల్కల్ గ్రామం పుల్కల్ మండలంలో ఈ యొక్క ఉచిత కంటి శిబిరం నిర్వహించడానికి ముఖ్యంగా మన రవీందర్ గౌడ్ గారు వారి ద్వారా ఈ యొక్క శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ జోగిపేట వారు కూడా ఇద్దరి సహాయంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క శిబిరాన్ని బ్రహ్మాండంగా ఎక్కడ లేని విధంగా పుల్కల్ గ్రామంలో ఎప్పుడు ప్రోగ్రాం తీసుకున్నా సక్సెస్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తారు. కాబట్టి ముందుగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. ముఖ్యంగా మా అనంత్ రెడ్డి గారికి మరి మా రామ్లన్న కూడా మా క్లబ్లు పెద్దలందరూ కూడా వీళ్ళందరూ వచ్చిన మెంబర్స్ అందరూ కూడా లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి ఒక్క వేగంగా తీసుకునేది ఏంటంటే ఉచితంగా స్కూళ్ళు కానీ లేదా ఈ యొక్క హెల్త్ పరంగా కానీ కంటి పరీక్షలు కానీ ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో లయన్స్ క్లబ్ ద్వారా తీసుకొస్తారు కాబట్టి ఉచితంగా మీకు ఇక్కడ నుంచి బస్సులో తీసుకెళ్ళి ఎంతమంది అయితే ఈరోజు సుమారు 10-15 మంది వరకు ఆపరేషన్ల వరకు కూడా అవసరం ఉన్నది. కాబట్టి వారందరూ కూడా ధైర్యంగా మమ్మల్ని నమ్మి డాక్టర్ గారు నమ్మి మీరు ఖచ్చితంగా వస్తే ఈ రోజున ఇక్కడనే బస్సు ఏర్పాటు చేసి మీకు మళ్ళా గురువారం రోజు తీసుకుపోయి తెల్లారే మీకు ఊర్లో దించే వరకు కూడా ₹1 ఖర్చు లేకుండా మీకు అందరికీ ఆపరేషన్ చేసే విధంగా ఈ యొక్క లయన్స్ క్లబ్ జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ నేను అదేవిధంగా నేను పుట్టి పెరిగింది జోగిపేట అయినా సొంత గ్రామం జోగిపేట అయినా కానీ ఇక్కడనే చాలా కాలం ఇక్కడ డాక్టర్గా పనిచేసి ఒక ఇంటి వాడిగా అది పుట్టినిల్లు ఇది మెట్టినిల్లు అని ఈ సందర్భంగా చెప్తున్నాను. పుల్కల్ అంటే చాలా అభిమానం. నేను ఎప్పుడూ ఆ సింగూరు చౌరస్తా నుంచి పోతుంటే పుల్కల్ దిక్కు చూసుకుంటూ మా జోగిపేట పోవడం జరుగుతుంది. ఏది ఏమైనా మిత్రులారా ఇంతకుముందు కూడా నేను క్యాంపులు చాలా నిర్వహించిన ఇక్కడ
అనంతరావు కులకర్ణి తోటి కానీ ఇతర సభ్యులతోటి చాలామంది సర్పంచులు ఉన్నారు ఇక్కడ, బాగానే ఉండే సిద్ధప్ప ఉండే, వీళ్ళందరూ కూడా సుమారు 250 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 200 మందికి అద్దాలు, 20 మందికి కంటి ఆపరేషన్ నిమిత్తం మేము బేస్తవారం నాడు తీసుకెళ్తామని ఈ సందర్భంగా సోదరులు ముఖ్యంగా ఇక్కడ పుల్కల్ ప్రాంత ప్రజలు చాలా మటుకు మూఢనమ్మకాలతో ఉన్నారు. చాలా మటుకు కళ్ళు ఎర్రబడ్డా, కంటలో ఏదైనా చెత్త పడినా ఏం చేస్తున్నారంటే సానుభావాలు విడుకుంటున్నారు, లేదంటే చెట్ల మందులు వేసుకుంటున్నారు. కొందరైతే ఏం చేస్తున్నారు, కంట్లో ఏదైనా చెత్త పడదని నాలుగుతో తీపిస్తున్నారు. ఇటువంటి మూఢనమ్మకాల వల్ల ప్రజల కళ్ళు పోతున్నాయి. చాలా మటుకు నేను దోపిస్తుంటా కాబట్టి ఆదివారం దోపిపెట్టి ఉంటా కాబట్టి వాళ్ళకి వచ్చి చూపిస్తుంటారు. నేను ఎంత చెప్పుకున్నా ఎంత మొత్తుకున్నా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. దయచేసి పత్రికా సోదరులు ఈ మూఢనమ్మకాల పైన మీరు మాట చెప్తే ఇది మా మంత్రి గారి దృష్టికి పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తాను. మన మంత్రి, మన ఊరు మంత్రి ఆయన. చిన్న జబ్బు వచ్చినా నేనుంటా, ఆదివారం రండి, లేకపోతే సంగారెడ్డి డాక్టర్లు ఉంటారు, ఎవరంతో వాళ్ళతో మీరు పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు 20 మందిని ఎవరికి సెలెక్ట్ చేసినామో కంటి ఆపరేషన్ నిమిత్తము మనము ఎల్లుండి తీసుకుపోతున్నాం. మళ్ళీ మరునాడు శుక్రవారం ఇక్కడ తెచ్చి దించేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒకసారి ఇక్కడ క్యాంప్ పెడదాం. నేను యాక్చువల్లీ పుల్కల్ మండలాన్ని మొత్తం దత్తత తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఎవరు వచ్చినా నాకు చాలా అభిమానం. అంటే ముగ్గురు పెట్టినా తర్వాత డ్రాప్స్ ఇస్తాడు వేరే, మళ్ళా అద్దాలే కాదు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఎంఎఫ్సి రెస్టారెంట్ పై కస్టమర్ల దాడి చేశారు. ఆర్డర్ చేసిన బిర్యానీ ఆలస్యంగా అందించడంతో 6 కస్టమర్లు రెస్టారెంట్ లో బీభత్సం సృష్టించారు. ఫర్నిచర్ తో పాటు క్యాష్ కౌంటర్ పై ఉన్న కంప్యూటర్ ను ధ్వంసం చేశారు. ఘటనతో కస్టమర్లు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ యజమాని యాదగిరి నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.